మిడిల్ ఈస్ట్లో క్షణక్షణం భయానక వాతావరణం నెలకొంటోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీనే టార్గెట్గా చేసుకుని దాడులకు తెగబడ్డ ఇజ్రాయెల్, అమెరికాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్, అమెరికా రెడ్ లైన్ క్రాస్ చేసిందని హెచ్చరించింది. ఖమేనీ మృతికి మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చింది. ఎలాంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నామని, ప్రతీకార దాడులు మాత్రం తప్పవని హెచ్చరించింది. అటు ఇరాన్ హెచ్చరికలపై ట్రంప్ స్పందించారు. ఇరాన్ తమతో యుద్ధానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సూచించారు. కాదని ప్రతీకార దాడులకు తెగబడితే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కనీ విని ఎరుగని రీతిలో ఇరాన్కు బుద్ధి చెబుతామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగితే ఆ తర్వాత జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంకి తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడు ట్రంప్ నెతన్యాహుకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇజ్రాయెల్, అమెరికా రెడ్ లైన్ క్రాస్ చేసింది అంటూ కూడా ఇరాన్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖమేనీ మృతికి మూల్యం చెల్లించుకోక తప్పదు, ఎలాంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. అయితే ప్రతీకార దాడులకు దూరంగా ఉండాలన్న ట్రంప్ ప్రతీకారానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు, కనీవిని ఎరగని రీతిలో బుద్ధి చెప్తామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటూ కూడా ట్రంప్ ను ఇరాన్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఖమేనీ హత్య జరిగిన తర్వాత, ఏదైతే యుద్ధంలో ఆయనను చనిపోయినట్టుగా కూడా ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి కూడా ఇంకా శాంతి నెలకొల్తుందని అందరూ భావించినప్పటికీ ఇరాన్ ఊహించని రీతిలో ఈ యొక్క అల్టిమేటం ని జారీ చేయడం జరిగింది. ఈ యొక్క యుద్ధం తీవ్ర స్థాయికి చేరిపోతుంది. రెడ్ లైన్ క్రాస్ చేసిన అమెరికాకు, అదే విధంగా ఇజ్రాయెల్ కు తప్పకుండా ప్రతీకార దాడులు జరిగి తీరుతాయంటూ కూడా ఇరాన్ చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు అనేక దేశాలు కూడా ఈ దాడికి సంబంధించి కూడా ఇప్పటికే ఇరు దేశాలను కూడా కొంత శాంతియుతంగా చర్చలు జరుపుకోవాలంటూ కూడా సూచిస్తున్నప్పటికీ అమెరికా అండదండలతోటే ఇజ్రాయిల్ తమపై దాడి చేసిందని, తమ నాయకుడిని హతమార్చిందనేది కూడా ఇటు ఇరాన్ చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి రెడ్ లైన్ క్రాస్ చేసి ఖమేనీ మృతికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ కూడా ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో మరి అన్ని దేశాలు కూడా కొంత అప్రమత్తం అవడం జరిగింది. ఆయా దేశాల పౌరులను తిరిగి తమ స్వదేశాలకు తిరిగి సురక్షితంగా వచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఇప్పటికే ఈ యుద్ధ మేఘాలకు సంబంధించిన అంశంలో ఇటు దుబాయ్, ఇతర దేశాల్లో ఉన్న భారతీయులందరినీ కూడా ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయానికి టచ్ లో ఉంటూ సురక్షితంగా తిరిగి భారత్ కు వచ్చే విధంగా ప్రణాళికలు చేసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఇటు భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన ట్విట్టర్ వేదిక ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను తెలుసుకుంటూ జాగ్రత్తగా ఉండాలనేది కూడా భారత రాయబార కార్యాలయం చెప్తూ ఉంది. మరి కొంత పరిస్థితులు సద్దుమునిగితే తిరిగి భారతీయులందరినీ కూడా స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం భారత రాయబార కార్యాలయం అయితే ఇప్పటికే చేపట్టింది. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇరాన్ సుప్రీం లీడర్ అయిన ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ హతం చేయడంతో ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు అమెరికాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చింది. ట్రంప్ నెతన్యాహుకు ఇరాన్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రెడ్ లైన్ క్రాస్ చేశారు, సో ఇకపైన జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రతీకారానికి ప్రయత్నిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని అంతే ధీటుగా అమెరికా కూడా రిప్లై ఇచ్చింది. కనీ విని ఎరగని రీతిలో బుద్ధి చెబుతాము, జాగ్రత్తగా ఉండాలని ట్రంప్ సైతం హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఎలాంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నాం, మేము ఎటువంటి దాన్నైనా ఎదుర్కొనేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని ఒకవైపు ఇరాన్ చెప్తున్న నేపథ్యంలో అమెరికా కూడా అంతే ధీటుగా జవాబిస్తోంది. ప్రతీకార దాడులకు దూరంగా ఉండాలి, ప్రతీకారానికి ప్రయత్నిస్తే
తీవ్ర పరిణామాలు తప్పవు, మీరే ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం మరోవైపు అంతే ధీటుగా జవాబిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే ఇటు ఇరు దేశాల మధ్య కూడా ఒక భీకర యుద్ధం అనే సాగుతుందని మనం చెప్పుకోవాలి. అంటే ఎప్పుడైతే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారో దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది ఇరాన్, ప్రతీకార దాడులకు సిద్ధమవుతోంది.